ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర. అండ్ ఈ రోజు వృందావనంలో మన లాస్ట్ డే. రేపు ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ముందు మనం యమునా నది ఒడ్డున ఉన్న గోకుల్ వచ్చాం. ఇక్కడ సందులు చాలా ఇరుగ్గా ఉంటాయి. సో బై వాకే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ చెప్పాలంటే దారి అంతా చాలా బ్యూటిఫుల్ గా శ్రీకృష్ణుడి పెయింటింగ్స్ తో అలాగే ఓల్డ్ స్టైల్ ఇళ్లతో చాలా బాగుంది. అండ్ ఇదిగో చూడండి, శ్రీకృష్ణుడు పారిపోకుండా వాళ్ళ అమ్మ కట్టేసిన రోల్ ఇదే అంట. అలాగే ఈ గుడిలోకి శ్రీకృష్ణుడు చిన్నప్పుడు పాక్కుంటా వెళ్ళినట్టు మాత్రమే వెళ్ళాలి అంట. ఎవరు అయినా నడవకూడదు, అందరూ పాక్కుంటే వెళ్ళాలి ఈ గుడిలో. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ రమణ బిహారీ టెంపుల్. ఇక్కడ కూడా సేమ్ ఇస్కాన్ లాంటి వైబ్ ఉంది, కాకపోతే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఫుల్ డాన్స్ చేసి దేవుడి దర్శనం చేసుకున్నాక టెంపుల్ వెనకాలకి వెళ్తే సన్నటి ఇసుక ఉంటుంది. ఇక్కడే బలరామ్ అండ్ శ్రీకృష్ణుడు ఆడుకున్నారు అంట. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ లేకుండా ఇసుకలో బొర్లుతూ ఆడుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా ఉంటారు అని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం. టెంపుల్ ముందు జంతువుల పార్క్ చాలా పెద్దగా ఉంది. వాటితో కొంచెం టైం స్పెండ్ చేసి వాటికి కొంచెం ఫుడ్ ఇచ్చి నెక్స్ట్ మనం వెళ్లే ప్లేస్ ద్వారకాధీష్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ లో కూడా వీడియో